నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకు వడ్డీకే సరిపోలేదు. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ, ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు, పెన్షనర్స్. మేము గత 2 మాసాలుగా 1వ తారీఖు ఇస్తున్నాం. నువ్వు పీఆర్సీ ఇయ్యక 5% వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి, లేకపోతే నా మెడ తీసి నరుక్కుంటా అని చెప్పినావు. అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన మొదటిసారి ఇవ్వలే, రెండోసారి ఇవ్వలే. మీరు ఎప్పుడైనా నీ తల కావాలని అడిగినావా? దళితులు వచ్చి ఎప్పుడైనా నీ తల నరికిందా? మేము చెప్పిన మాట ప్రకారం మాట మీద పోతున్నాం. కొద్దిగా వెనక ముందు అయినా అన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవ్వాలి మా ముఖ్యమంత్రి గారు, మేము మినిస్టర్స్ ఒక టీం వర్క్ చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, అన్నిటికంటే పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా విని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకుని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే, ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే